హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. మనము ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఆర్బీఐ ఫోన్పే, గూగుల్ పేని కరెంట్ బిల్స్ కట్టడానికి రిస్ట్రిక్ట్ చేసింది. సో ఈరోజు మనం ఈ కరెంట్ బిల్స్ స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మనం ఈ కరెంటు బిల్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన యాప్ ద్వారా ఏ విధంగా కట్టగలమో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ప్లేస్టోర్ని ఓపెన్ చేసి అందులో APSPDCL అని టైప్ చేయగానే మనకి ఇక్కడ సదర్న్ పవర్ అని ఒక యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ మీద ఇన్స్టాల్ బటన్ మీద నొక్కగానే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ యాప్ను ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం యూజర్స్ అయినట్లయితే మనం ఫస్ట్ దీనికి సైన్అప్ అవ్వాలి. సో మీరు ఈ యాప్ను ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేరు, కరెంట్ బిల్ మీద ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు, మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయినా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఒక పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఈ 4 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేయండి. సో దీంతో మీ సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్తో మనం నెక్స్ట్ లాగిన్ పేజ్లో వెళ్ళి అక్కడ లాగిన్ అవుదాం. సో మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు సైన్అప్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇలా హోమ్ పేజ్కి వెళ్తారు. ఈ హోమ్ పేజ్లో మనం చూసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్, బిల్ పే, న్యూ కనెక్షన్, మొబైల్ లింకింగ్, ఇలా ఒక 9 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం మన యొక్క బిల్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ యాప్లో మనము చాలా బిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక బిల్లే కాకుండా మన ఇంట్లో వాళ్ళవి, మన రిలేటివ్స్వి ఎవరైతే ఉన్నాయో వాళ్ళ బిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 13 డిజిట్ సర్వీస్ నెంబర్, ఇది వచ్చేసి మన కరెంట్ బిల్ పైన 13 అంకెల ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత సో మీరు కరెంట్ మీటర్ తీసుకున్నప్పుడు వాళ్ళు మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ యొక్క కరెంట్ మీటర్కి లింక్ చేసి ఉంటారు. ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ సర్వీస్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో రిజిస్టర్ సర్వీస్ క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని కింద మీకు కనిపించింది. సో అదేవిధంగా మీరు సేమ్ ఇదే ఆప్షన్లో డిఫరెంట్ కరెంట్ బిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ యొక్క యాడ్ చేసిన తర్వాత ఎలా బిల్ పే చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఆప్షన్కి వెళ్ళేసి హోమ్ పేజ్లో బిల్ పే అని ఉంది. బిల్ పే పైన క్లిక్ చేయండి. బిల్ పే పైన క్లిక్ చేయగానే మనం ఏదైతే ఇందాక రిజిస్టర్ చేసామో ఆ కరెంట్ బిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎంత టోటల్ అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు లాస్ట్ మంత్ బిల్, ఆ ముందు బిల్స్ ఏమైనా పే చేయకపోతే ఇక్కడ అరియర్స్లో కనిపిస్తుంది. సో టోటల్ అమౌంట్ అనేది ఈ మంత్ యొక్క ఇప్పటివరకు ఎంతైతే డ్యూస్ ఉన్నాయో అక్కడ కనిపించింది. సో కింద సో పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత పే మీద క్లిక్ చేయండి. సో తర్వాత బిల్ డెస్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇది మిమ్మల్ని వేరే పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ యూపీఐ, అదర్ పేమెంట్ మెథడ్స్ 2 ఉన్నాయి. మోస్ట్లీ యూపీఐ ద్వారా అయితే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అదర్ పేమెంట్ మెథడ్స్లో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటాయి. సో మనం యూపీఐ ద్వారా పే చేద్దాము. సో యూపీఐ మీద క్లిక్ చేయండి. సో యూపీఐ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ యూపీఐ ఐడి అని అడుగుతుంది. ఈ యూపీఐ ఐడి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే ద్వారా పే చేయాలనుకుంటే ఫోన్పే ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో మీకు
కనిపిస్తుంది మై యూపీఐ ఐడి అని. అది ఏదైతే యూపీఐ ఐడి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబరు @YBL అని, ఒకవేళ ఎస్ బ్యాంక్ లిమిటెడ్ అయితే ఆ విధంగా యూపీఐ ఐడీస్ ఉంటాయి, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీరు జీపే అయితే జీపే ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో మీ యొక్క యూపీఐ ఐడి ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయగానే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫోన్పే నుండి పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి పే చేయండి. పే చేయగానే ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవ్వగానే పేమెంట్ సక్సెస్ అవుతుంది.